తెలుగు సినీ పరిశ్రమకు ఐబొమ్మ పేరు వింటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎన్నిసార్లు అడ్డుకున్నా, ఎన్ని డొమైన్లు మార్చినా ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమవుతూ టాలీవుడ్ను పట్టి పీడిస్తోంది. ఐబొమ్మ సూత్రధారి రవి అరెస్టుతో ఈ పైరసీ పీడ వదిలిందని సంబరపడే లోపే ఆయన బెయిల్పై రావడం, వెంటనే సైట్ యాక్టివ్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అటు థియేటర్ల వ్యవస్థ కుదేలవుతుంటే ఇటు ఐబొమ్మ ఇస్తున్న షాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్దాం. టాలీవుడ్ నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఐబొమ్మ. సైబరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు ఇక పైరసీకి అడ్డుకట్ట పడినట్టే అని అందరూ భావించారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. రవి బెయిల్పై బయటకు వచ్చిన కొద్ది రోజులకే కొత్త లింకులతో ఐబొమ్మ మళ్లీ ప్రత్యక్షమైంది. థియేటర్లలో ఉన్న పెద్ద సినిమాల నుంచి ఓటీటీ కంటెంట్ వరకు ఏదీ వదలకుండా అప్లోడ్ చేస్తూ నిర్మాతలకు సవాలు విసురుతోంది. కేవలం ఒక వ్యక్తిని పట్టుకుంటే ఆగిపోయేది కాదని, దీని వెనుక అంతర్జాతీయ నెట్వర్క్ ఉందనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. మరోవైపు థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఓటీటీల ఎఫెక్ట్ ఒకవైపు ఉంటే, ఈ పైరసీ సైట్ల దాడితో థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించడం వల్ల ఏడాదిలో 9 నెలలు నష్టాలే వస్తున్నాయని, అందుకే పర్సంటేజీ పద్ధతి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమ మనుగడ సాగాలంటే అటు పైరసీని ఉక్కుపాదంతో అణచివేయడంతో పాటు ఇటు ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సినీ పెద్దలపై ఉంది. కోట్లాది రూపాయల బడ్జెట్తో నిర్మించే సినిమాలు ఇలా పైరసీ కోరలో చిక్కుకోవడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.